ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రూపా, సార్ మ్యాచ్ ఎగ్జాక్ట్ గా 10 o'clock స్టార్ట్ అవుతుంది. రుద్ర సార్ ఎలాగూ రారు. గంగ ఇంకా రాలేదేంటి? అదేంటి సార్, మీకు విషయం తెలీదా? ఇవాళ గంగకు కూడా పెళ్లి. వాట్? గంగకు పెళ్ళా? అవును సార్, సేమ్ ముహూర్తానికే. ఓ మై గాడ్, రుద్ర సార్ గంగ మీద నమ్మకంతో చాలా ట్రై చేశారు. ఇప్పుడేం చేయాలి? దీప్తి కూడా లేదు. హాయ్, మీరు రుద్ర ప్రతాప్ అకాడమీ నుంచి వచ్చారు కదా? అవును సార్. రుద్ర ఎవరో గంగా అనే అమ్మాయిని ట్రైన్ చేశాడని విన్నాను. ఎవరావిడ? తను ఇంకా రాలేదు సార్. మ్యాచ్ 10కే కదా, ఇంకా రాకపోవడం ఏంటి? రుద్ర ప్రతాప్ తీసుకొస్తున్నారా? నో సార్, రుద్ర సార్ రారు. ఇవాళ సార్ మ్యారేజ్. అవునా? కోచ్ లేకుండా గంగ ఎలా పార్టిసిపేట్ చేస్తుంది? పైగా తను ఫ్రెషర్ కదా. గంగ కూడా రాదు సార్. ఈరోజు తన పెళ్లి. నాతో పోటీ పడలేని వాళ్ళందరూ పెళ్లి చేసేసుకుంటున్నారా ఏంటి? హూ ఆర్ యూ? ఐఎమ్ స్మిత ఫ్రమ్ ఆర్కే అకాడమీ. అపోనెంట్ క్యాండిడేట్ కూడా వచ్చేసింది. మీ అకాడమీ నుంచి వేరే ఎవరైనా పిలిపించండి. మ్యాచ్ అయితే ఆగడానికి వీల్లేదు. ఓకే సార్. ఛాంపియన్షిప్ అంటే అంత ఈజీ కాదని అర్థమైందేమో, అందుకే పెళ్లి చేసుకుంటుందా? ఇంకెవరిని పిలుస్తారో పిలిపించుకోండి, సెకండ్స్ లో ఓడిస్తా. స్మిత ఫ్రమ్ ఆర్కే అకాడమీ. అసలు బాక్సర్ని తయారు చేయలేని వాళ్ళు అకాడమీని ఎలా రన్ చేస్తారో. ఏంటి సార్ ఇది? ఇప్పుడు గంగ మ్యాచ్కి రాకపోతే మన అకాడమీ పేరు పోతుంది. అవును, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సింధు ఏమైనా పార్టిసిపేట్ చేస్తుందేమో కనుక్కుంటాను. ఓకే సార్. ఏంటోనే గంగా, మీ అమ్మ నిన్ను గొప్పోళ్ళకిచ్చి పెళ్లి చేయాలని అనుకోకపోయినా మంచోడికిచ్చి పెళ్లి చేయాలనుకుంది. కానీ తన ఆశల్ని ఆవిరి చేశావే నువ్వు. దీన్నెందుకే అంటావు? ఇదంతా డబ్బున్న వాళ్లతో సావాసం చేయడం వల్లే వచ్చింది. అందుకే అంటారు, ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలి, అందలమెక్కాలని ఆశపడకూడదు అని. నిజమేనే గంగా, అదేదో బాక్సింగ్ ఆట, అందులో గొప్ప పేరు తెచ్చుకోవాలి అనుకుంది. చివరికి ఆ ఫోటోలేవో బయటికొచ్చి చెడ్డ పేరు తెచ్చుకుంది. ఇప్పుడేమో గత్యంతరం లేక ఆ రౌడీగాడిని పెళ్లి చేసుకుంటుంది. అంతా దీని తలరాతనే. ఓ అమ్మో, బాగానే చెప్పొచ్చారు నీతులు. మీరెంత భలే మంచోళ్ళని వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనడం కాదు, మీ బతుకు కూడా కొంచెం చూసుకోండి మరి. ఏరా సీను, నోరులేస్తుందేంటి? మాకేమైంది? బాగానే ఉన్నాం కదా. అవునా? నేను గాని నోరిప్తే అందరు గుట్టు బయటపడుతుంది. అయినా మన గంగ కష్టాల్లో ఉంటే మనమే అండగా నిలబడి ధైర్యం చెప్పాల్సింది పోయి మనమే మాటలతో హింసిస్తే ఎట్లా? గంగది తప్పైనా నిజంగా గంగ లాంటి వాడిని పెళ్లి చేసుకోవడం దురదృష్టమే సీనా. చూడు, అటు చూడు, వాడేం చేస్తున్నాడో చూడు. రే, త్వరగా మొక్కేరా, ఇవాళ ఆట నాదే. నేను గెలవడం కోసమే పుట్టినోండ్రా, అందుకే గంగను కూడా గెలుచుకుంటున్నాను. రే అన్నా, సిగరెట్ వెలిగించరా. అలాగే అన్నా. అన్నా, నువ్వు పెళ్లి కొడుకువి, ఇలా పెళ్ళింట్లోనే మందు పేకాట ఆడడం బాగుండదేమో అన్నా. బాగున్నా బాగోలేకపోయినా ఇక్కడ మనకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవ్వరు ఉండర్రా. ఎందుకంటే వాళ్ళకి నో చాయిస్. నువ్వు ఆడరా ముందు. చూసావా, ఇట్టంటోన్ని పెళ్లి చేసుకొని గంగ ఏం సంతోషంగా ఉంటుంది? వాడికంటే నేనే మేలు. తేడా ఒక్కటే, వాడి దగ్గర డబ్బుంది, నా దగ్గర లేదు. నువ్వు నోరు మీరా, ఎప్పుడు ఏం మాట్లాడో తెలియదే నీకు? గంగా, నువ్వు బాధపడకు, ఆ దేవుడు నీకు మంచిగా చేస్తాడు. నేను కూడా ఒకసారి బాబాయ్కి చెప్పి చూస్తాను. మీరు ఎంత చెప్పినా నాన్న వినుడన్నా. అమ్మకి నన్ను సపోర్టింగ్ చేసే ధైర్యం లేదు.
పరిస్థితులకి తల వంచడం తప్ప నాకు వేరే మార్గం లేదు. అక్క, పంతులు గారు పిలిచినప్పుడు గంగని తీసుకురండి. పదరా లడ్డు. వంశీ, బావగారిని పెళ్లి కొడుకుని చేస్తుంటే కామ్గా ఉన్నావేంటి? ఫొటోస్ తీ. ఫొటోస్ని స్వీట్ మెమరీస్గా దాచుకోవడం కోసం తీస్తారు దినా. అసలు ఈ పెళ్లి ఎవ్వరికి ఇష్టం లేదు. అన్నయ్య పెద్దమ్మ కోసం తలంచాడంతే. ఇదంతా ఆ రోజు ఆ స్వామీజీ రావడం వల్లే జరిగింది. లేదంటే పెద్దమ్మకి ఆలోచన వచ్చేదే కాదు. స్వామీజీ రావడం ఏంటి స్నేహ? అసలేం జరిగింది? కొన్ని రోజుల ముందు మన ఇంటికి ఒక స్వామీజీ వచ్చాడన్నయ్య. హర 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 మహాదేవ శంభో శంకర. ఒక పేదింటి అమ్మాయి ఈ ఇంటికి కోడలు కాబోతోంది. ఆ రుద్రుడి కోపాన్ని చల్లబరిచేది, తలకెక్కి నాట్యం చేసేది, మీ ఆశలపై నీళ్లు చల్లబోతోంది. గంగా ఈస్ గోయింగ్ టు దిస్ హౌస్ కోడలా. ఏ ఇంటికైనా కళ్యాణం కమనీయం, కానీ మీ ఇంటి కళ్యాణం కల్లోలం. అతను అలా చెప్పి పెద్దమ్మని కంగారు పెట్టేశాడు. అతని మాటలన్నీ నువ్వు గంగని పెళ్లి చేసుకుంటావనేలా ఉన్నాయన్నయ్య. కారణం తెలీదు కానీ మీ ఇద్దరి మీద అమ్మకెక్కడో చిన్న అనుమానం కలిగిందన్నయ్య. ఆ భయంతోనే గంగని కోడలు కానివ్వకూడదని అప్పటికప్పుడు ఈ పారతో పెళ్లి ఫిక్స్ చేసింది. నా కొడుకు నా మాట వింటాడని నాకు తెలుసు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ ఇంటి గౌరవానికి మచ్చ తీసుకొచ్చే పనేమి చెయ్యను అని నాకు మాటివ్వు. ఈ విషయం మావయ్య గారు కూడా అర్థం చేసుకుని చాలాసార్లు అత్తయ్య గారికి అర్థమయ్యేలా చెప్పాలని చూశారు. కానీ అత్తయ్య గారు వినిపించుకోలేదు. పారు అసలు మన ఫ్యామిలీకి తగ్గ అమ్మాయే కాదు. టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే తనకన్నా గంగే బెటర్.